ఈ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ చూసుకుంటే ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ జనవరిలో స్టార్ట్ అయిపోయింది 23 నుంచి. క్లోజింగ్ అనేది ఫిబ్రవరి 22 నుంచితో క్లోజ్ అవుతుందండి ఆన్లైన్ అప్లికేషన్. మోడిఫికేషన్ డేట్ విషయానికి వస్తే 25 ఫిబ్రవరి నుంచి మార్చి 6వ తేదీ వరకు కూడా ఏదైనా మనం మిస్టేక్ చేస్తే దానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టోటల్ వేకెన్సీ విషయానికి వస్తే 32,438 అండి ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ డౌట్స్ కొన్ని ఉన్నాయి. ఆ డౌట్స్ అయితే చూసుకుందాం ఈరోజు. మనకి ఆల్రెడీ ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్లో మనకి టెక్నీషియన్స్ కానీ ఏఎల్పి కానీ నోటిఫికేషన్లో ఇచ్చిన వేకెన్సీకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ డిలో పోస్టులు పెరిగే అవకాశం ఉందా అంటే మ్యాక్సిమం పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, మ్యాక్సిమం మనకి వేకెన్సీ అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేసి విషయానికి వస్తే మ్యాక్సిమం అనేది మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ విడుదలైన మ్యాక్సిమం 6 months ఆఫ్టర్ 6 నెలల తర్వాత మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీని ప్రకారం లెక్కలో చూసుకుంటే మనకి ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ ఈ మంత్లో మనకి 2025 ఆగస్ట్ కానీ సెప్టెంబర్లో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్కి ముందులే మనకి ఇంకా ఎన్టీపీసీ డేట్స్ అనేది ఇంకా CBT 1 CBT 2 ఇంకా మనకి కన్ఫర్మేషన్ అనేది ఇంకా అవ్వలేదు. ఇవి అయ్యాకే మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మెడికల్ టెస్ట్లో ఏవైనా సమస్యలు ఉంటే జాబ్ రాదని చాలామంది అంటారు. మనకి చూసుకున్నట్టయితే బ్లైండ్నెస్ ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ పర్సన్స్ ఉంటారు కదా. ఈ కలర్ బ్లైండ్నెస్ పర్సన్స్కి మ్యాక్సిమము కలర్ బ్లైండ్నెస్ జస్ట్ మనకు కనిపిస్తే చాలండి. ఇది అంత పెద్దగా చూడరు. కానీ కంపల్సరీగా ఈ పాయింట్స్ మెన్ ఉన్నారు కదా, ఈ పాయింట్స్ మెన్ బీకి మాత్రం కంపల్సరీగా కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా డిపార్ట్మెంట్లకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది రేర్గా చూడనట్టుగా ఉంటారండి. నెక్స్ట్ విషయానికి వస్తే కొంతమందికి బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి కదా. ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయిన ప్రజెంట్ అయితే నో ప్రాబ్లం అండి. కానీ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత 6 months తర్వాత కూడాను మనకి ఎటువంటి ఫ్రాక్చర్స్ లేకుండా చూసేసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే స్ట్రెచ్ మార్క్సెస్ ఉంటాయండి. కొందరికి స్ట్రెచ్ మార్క్సెస్ ఉంటాయి కదా. ఈ స్ట్రెచ్ మార్క్సెస్ వల్ల కూడాను నో ప్రాబ్లం అండి. అలాగే HIV ఉన్నా కూడా నో ప్రాబ్లం, పైల్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. అంటే ఈ గ్రూప్ డికి విషయానికి వస్తే మనకి మెడికల్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఓకే, మరీ ఎక్కువ సైట్ కానీ పెద్ద సమస్యలు ఉంటే ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ కొందరికంటే ఆపరేషన్ అవుతుంది కదా. ఆపరేషన్ అయ్యేటప్పుడు రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఏంటండి. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి కుట్లు వేస్తారు కదా ఆపరేషన్ అయిన తర్వాత, కుట్లు ఉన్నా కూడాను మనకి స్టిచ్చెస్ కూడాను నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్లో తప్పుగా ఫిల్ చేస్తే ఎడిట్ ఆప్షన్ చేయొచ్చా? ఆల్రెడీ చెప్పాము కదా, ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇస్తాడు. ఎప్పటి నుంచి అంటే 25th మనకి ఫిబ్రవరి నుంచి మనకి 6th మార్చ్ 2025 వరకు కూడా ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. మనం ఎడిట్ చేయడానికి మెయిన్ చూసుకోండి, మనకి ఎడిటింగ్ ఆప్షన్లో మ్యాక్సిమము ఆధార్ కార్డు మాత్రం మీరు అస్సలు చేంజ్ చేయలేరు. ఆధార్ ఇన్ఫర్మేషన్ మాత్రం, అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, మిగతావి కూడా ఉన్న ఫొటోస్ కానీ సిగ్నేచర్ కానీ నెక్స్ట్ మీరు యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ నెక్స్ట్ జోన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. కానీ 250 రూపీస్ ఇచ్చేసి మనం ఎడిట్ ఆప్షన్ అనేది చేయించుకోవాలి. ఇది అనేది మాత్రం రిఫండ్ కాదండి. దెర్ ఈజ్ నో రిఫండ్. ఓకే, అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది 250 రూపీస్. ఇది గుర్తుపెట్టేసుకోండి. చాలామంది కూడా గ్రూప్ డికి మనకి ప్రమోషన్స్ ఉంటాయి లేదని చాలామంది తినేది కంపల్సరీగా ప్రమోషన్స్ ఉంటాయండి. నెక్స్ట్ గ్రూప్ డి అంతే అందరు కూడాను లేబర్ జాబ్ అనుకుంటారండి. అసలు లేబర్ జాబ్ ఎందుకంటానండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మనం రైల్వే డిపార్ట్మెంట్లో మనం స్టార్టింగ్ వెళ్ళడానికి యాజ్ ఏ గుడ్ వే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మనకి గ్రూప్ డి ఇస్తున్న చక్కటి అవకాశం. ఇది ప్రతి ఒక్కరు వినియోగించేసుకోవాలి. ఓకే, ఇందులో మనకి గ్రూప్ డి విషయానికి వస్తే మనకి GDCO అనేసి LDC అనేసి 2 డిపార్ట్మెంటల్ టెస్ట్లు కండక్ట్ చేస్తాయండి. అంటే గ్రూప్ డి నువ్వు సెలెక్ట్ అయ్యావనుకోండి, ఇవి ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కే.
గ్రూప్ డీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎల్డీసీఈ నెక్స్ట్ జీడీసీఈ అనేసి 2 డిపార్ట్మెంట్లు అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ఇవి ఎవ్రీ ఇయర్లీ కూడాను మ్యాక్సిమం 1 టైమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి ఇయర్లీకి. కొన్నిసార్లు 3 టైమ్స్ కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఎల్డీసీఈ అంటే ఏంటంటే జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందండి. ఇందులో మనకి తెలుసు కదా, గ్రూప్ డీలో మనకి 14 రకాల జాబులు అనేది ఉంటాయి. ఈ జాబులు అన్నింటికి కూడాను వీళ్ళు ఎలిజిబుల్ అండి జీడీసీఏ ఎగ్జామ్కి రాసుకోవడానికి. ఈ జీడీసీఏ ఎగ్జామ్ రాసేటప్పుడు 14 రకాల పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇందులో ఒకవేళ గ్రూప్ డి నువ్వు సెలెక్ట్ అయ్యి జీడీసీఏ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా, అందులో గుడ్ అటెంప్ట్ చేస్తే నీకు ప్రమోషన్స్ మనం తర్వాత టెక్నీషియన్కి, ఏఎల్పికి, ఎన్టీపీసీకి కూడాను మనకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎల్డీసీ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ సీట్స్ ఉంటాయండి, లిమిటెడ్ కొన్ని సీట్స్ ఉంటాయి. దీంతో పోల్చుకుంటే ఈ జీడీసీఏకి అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఎల్డీసీఏ కూడా ఉంటుంది. మోస్ట్ ప్రిఫరెన్స్ ఎవరంటే పాయింట్స్ మ్యాన్స్ బి అనేది మనకి ఈ డిపార్ట్మెంట్లు ఉంటారు కదా, వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ పాయింట్స్ మెన్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వీళ్ళకి ప్రమోషన్స్ ఎలాగుంటాయంటే గూడ్స్ కాలేజ్ కంటే ప్రమోట్ అవుతారు, స్టేషన్ మాస్టర్కి వెళ్ళొచ్చు, క్లర్క్కి, ఎల్పి, ఎన్టీపీసీ, జూనియర్ ఇంజనీర్స్కి, వీళ్ళందరికీ కూడాను ఇవన్నీ కూడాను ఏంటవుతాయి, ప్రమోషన్స్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ మన గ్రూప్ డీలో సెలెక్ట్ అయితే ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లో మనం సక్సెస్ అయితే నెక్స్ట్ పొజిషన్కి మనకి మారిపోవచ్చు. ఓకే, కాబట్టి చాలా మంది దీన్ని లేబర్ జాబ్ అంటారు. లేబర్ జాబ్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.